మేడం ఎక్కడికి వెళ్ళాలి మేడం? బ్రో మన తిరుపతిలో మంచి గోంగూర బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకెళ్ళండి. ఈ కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్ అంబియన్స్ ఖచ్చితంగా ఎవరికైనా నచ్చేస్తుంది. చిన్నప్పుడు విలేజెస్ లో చూసిన మెమరీస్ ని గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. ఈ ఆర్ట్స్ చూడండి, రుబ్బురోలు, పొయ్యి మంటలు, వడ్లు దంచడం ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ ఆర్ట్స్ తో కనెక్ట్ అయిపోతాం. ఇక్కడ ఫుడ్ అయితే విలేజ్ స్టైల్ రెసిపీస్ తో ఉంటుంది అండ్ ఓన్ మసాలా యూజ్ చేస్తున్నారంట. టేస్ట్ చేస్తే ఆ ఇంగ్రీడియంట్స్ మీకే అర్థమైపోతుంది. మటన్ గోంగూర నేనైతే తిరుపతిలో ఎక్కడ ట్రై చేయలేదు. నేను స్పైసీగా ఆ గోంగూర తింటుంటే ఫుల్ బిర్యానీ కంప్లీట్ చేసేసా, అంత నచ్చింది. ప్రాన్స్ ఎగురు కూడా నేను తిరుపతిలో ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇక్కడ తిన్నాను. చికెన్ పెప్పర్ డ్రై అయితే ట్రై చేయండి, మన స్టైల్ కి తగినట్లు ఉంటుంది. చలికాలంలో సూప్స్ బాగా తాగాలనుకుంటాం కాబట్టి నేను ఇక్కడ క్రీమ్ ఆఫ్ మష్రూమ్ ట్రై చేశాను, చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఏంటి ఈ గ్రీన్ బిస్కెట్స్ అనుకుంటున్నారా? డిఫరెంట్ గా ట్రై చేద్దామని హరబరా కబాబ్ ఆర్డర్ చేశా. ప్యూర్ వెజ్ అనుకునే వాళ్ళు ఈ ఐటమ్ అయితే ట్రై చేయొచ్చు. అలానే ఇండియన్ చైనీస్ తందూరి వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ప్రైస్ రేంజ్ అయితే 200 to 270 రేంజ్ లోనే ఉంటుంది. వీళ్ళకి క్యాటరింగ్ లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 10 members కూడా మీకు నచ్చిన ఫుడ్ ని క్యాటరింగ్ చేయించుకోవచ్చు. అలానే కిటీ అండ్ బర్త్డే పార్టీస్ కి సపరేట్ గా స్పేస్ కూడా ఉంది. ఇంకా ఇంత ప్రశాంతమైన బేలీఫ్ అడ్రస్ ఎక్కడ అంటే తాజ్ హోటల్ నుంచి 50 meters లో రైట్ సైడ్ ఉంటుంది.